ఇవన్నీ కూడా దీనికి ఉదాహరణలే. మిర్చి ధరలు దారుణంగా పడిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 19వ తారీఖున గుంటూరు మిర్చి యార్డుకి నేను వెళ్ళాను. గత ఏడాది అంటే మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది క్వింటాల్ మిర్చి ధర 21,000 నుంచి 27,000 పలికితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి ధరలు ఏకంగా 8 నుంచి 11,000 పడిపోయాయి. ఆ పడిపోయిన నేపథ్యంలో రైతులు కన్నీరు పెడతా ఉంటే ప్రభుత్వం తరపు నుంచి కనీసం రైతులను పరామర్శించినోడు లేడు. ఆ రైతులకు తోడుగా సంఘీభావంగా మద్దతిస్తూ ఆ మిర్చి యార్డుకు పోయింది జగనే. అదేమన్నా తప్ప అని అడుగుతా ఉన్నా. అలా పోయినందుకు పోలీసును సహకరించద్దు అని చెప్పి జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ గ్రహీత అయిన నాకు పోలీసును విత్డ్రా చేసినాడు. అంటే ఆయన 3 వచ్చినప్పుడు పోలీసు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాడు, ఆయన 3 రానప్పుడు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్డ్రా చేసుకుంటాడు. అంతటితో ఆగిపోలా. చంద్రబాబు ఆదేశాలతో ఆ రోజు ఒక్క పోలీసు కూడా సహకరించకపోగా తిరిగి మాపైన కేసు పెట్టినారు. రైతులను మిర్చి యార్డులో పరామర్శించినందుకు మాపైనే తిరిగి కేసులు, రైతులకు సంఘీభావం తెలిపినందుకు మాపైనే తిరిగి కేసులు. మళ్ళీ ఏప్రిల్ 8, ఫిబ్రవరి 19, మళ్ళీ ఏప్రిల్ 8, 2025 సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో రాఫ్తాడ్ నియోజకవర్గం అక్కడి స్థానిక ఎమ్మెల్యే చేతిలో హత్యకు గురైన మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు కురుబలింగయ్య, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను రాఫ్తాడ్ వెళ్ళాను. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రత లేదు. జనం తాకిడితో హెలిప్యాడ్ విండ్షీల్డ్ దెబ్బతినింది. తిరిగి మనపైనే తప్పుడు ప్రచారం చేశారు. చివరికి ఆ పైలట్ల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని కూడా విచారణ పేరుతో వేధించారు. రామగిరిలో నా పర్యటన తర్వాత అక్కడ మా ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ మీద మళ్ళా తిరిగి కేసు పెట్టినారు రివర్స్. మా వాళ్ళను వీరు చంపినా కూడా అక్కడికి మేము వెళ్ళకూడదట, పరామర్శించకూడదట. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. జూన్ 11న ప్రకాశం జిల్లా పొదిలి ధర లేక ఇబ్బంది పడతా ఉన్న పొగాకు రైతులను వారికి సంఘీభావంగా పొదిలికి నేను పోయినా. పొగాకు రైతు హైగ్రేడు గత సంవత్సరం 360 రూపాయలు ఉంటే ఏకంగా 220 రూపాయలకు పడిపోయింది. లో గ్రేడ్ గత ఏడాది అంటే నేడు సంవత్సరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా 240 ఉంటే లో గ్రేడ్ అది 160కి పడిపోయింది. కొనే నాతుడు లేడు, పడిపోవడం ఒక ఎత్తు, కొనే నాతుడు లేడు. బ్లాక్ బర్లీ నేరుడు సంవత్సరం అంటే మా ప్రభుత్వ హయాంలో 180 రూపాయలు పైచిలుకుంటే 60 రూపాయలు 90 రూపాయలకు పడిపోయింది పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ రైతులు తల్లడిల్లిపోతూ ఉంటే పరామర్శించేవాడు లేడు.
వారికి సంఘీభావం తెలుపుతూ ఆ కార్యక్రమానికి నేను అటెండ్ అయితే 40-50 వేల మంది రైతులు సంఘీభావంగా వచ్చినారు. వారి సమస్యకు తోడుగా నేను వచ్చినందుకు వారు కూడా సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ సమస్య తీసుకొచ్చేదానికోసం, వారు పడతా ఉన్న బాధను చూపడం కోసం 40-50 వేల మంది ఏకంగా కార్యక్రమంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు 40 మందితో, ఆ 40 మందికి మళ్ళీ సెక్యూరిటీ 200 మంది పోలీసులతో వీళ్ళ మీద రాళ్ళు వేపించి దీనిని టాపిక్ డైవర్ట్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తాడు. అక్కడికి రైతులు ఇంకా సంయమనంతో వ్యవహరించారు.